అండ్ మీరు సెంటిమెంట్ అంటే రారా సెంటిమెంట్ మీది కాదు, బట్ ఇండస్ట్రీ వాళ్ళు రారా అని పెట్టారు 3 సినిమాలకి కదా. అది అలా వర్కౌట్ అయిందండి అంతే. సెంటిమెంట్ పెట్టిన వాళ్ళు మరి వెంకటేష్ గారితో వరుసగా 2 సినిమాలు సూపర్ హిట్స్ ఇచ్చారు, మరి థర్డ్ సినిమా ఎందుకు చేయలేకపోయారు ఆయనతో? అంటే ఇట్ డింట్ హ్యాపెన్ అండి, దట్స్ ఆల్. 2-3 సార్లు అనుకున్నాం, బట్ ఇట్ జస్ట్ డింట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. చూద్దామండి, లెట్స్ సీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్, నేను అన్నానుగా, డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ అండి. ఐ జస్ట్ హ్యావ్ టు మేక్ ద ఫస్ట్ మూవ్. సో అసలు ఒక డైరెక్టర్ పని అయిపోయిందని ఏ స్టేటస్లో అనుకోవచ్చు? ఒక డైరెక్టర్ ఇంకా వీడి పని అయిపోయింది వెన్ హీస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏది మీరు అనేది యాజ్ అ డైరెక్టర్ వెన్ డస్ ఈ ఇంకా వీడిలో క్రియేషన్ చచ్చిపోయింది, వీడికి సినిమాలు తీయలేడు, వీడిని తీసినా సక్సెస్ అవ్వు అనే స్టేటస్ ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ఏ స్టేటస్లో అనొచ్చు అది? I can't say that అండి. See, there are people who've had worse enough flops and and then come up with a brilliant film అండి. బట్ ఆ ఫ్లాప్స్ అనేది ఈవెన్ స్పీల్బర్గ్ కూడా తప్పదు కదా. ఈవెన్ ఈ కన్సిడర్డ్ టుడే ద మోస్ట్ కమర్షియలీ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఈజ్ ఆల్సో హ్యాడ్ ఫ్లాప్స్. ఐ మీన్ అది దట్స్ నాట్ ద క్రియేటివ్ మైండ్ డజంట్ డై అండి. ఇట్ డైస్ ఓన్లీ వెన్ హీ డైస్, వెన్ ద బాడీ డైస్. సో అది కమర్షియల్గా అంటారా, అది మనం అది చెప్పలేమండి. ఇట్స్ ఆల్ విత్ ఇన్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్, ఈవెన్ 10 ఫ్లాప్స్ కాంట్ స్టాప్ యూ అండి, ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్. ఐ కాంట్ టాక్ అబౌట్ అదర్. ఇప్పుడున్న డైరెక్టర్స్లలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? ఎందుకండి లెట్ మీ, నాకు తెలుగు, నేను ఆనెస్ట్లీ ఐ హావ్ నాట్ వాచ్ టూ మెనీ తెలుగు ఫిల్మ్స్ అండ్ రీసెంట్గా. ఐ బీన్ అ లిటిల్ అవే. బట్ మనం నాకు బాగా నచ్చిందండి. నేను వెళ్ళి ఆ ప్రివ్యూకి వెళ్ళాను, నాగార్జున వాటేసుకున్నాను. ద ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ వాజ్ హూస్ ద డైరెక్టర్, ఐ వాంట్ టు గివ్ హిమ్ అ హగ్. నెక్స్ట్ ఫిల్మ్ చూడలేదండి. హీ డిడ్ వన్ ఫిల్మ్ ఇన్ తమిళ్లో ఏదో చేసాడు, బట్ నాకు దట్ వాజ్ వన్ ఫిల్మ్ దట్ ఐ లైక్. బట్ నాకు ఫర్గెట్ తెలుగు అండి, నాకు నన్ను అడిగితే ఇండియాలో ద వన్ డైరెక్టర్ దట్ ఐ రెస్పెక్ట్ పర్సనలీ ఇస్ రాజు హిరానీ అండి. దట్ మ్యాన్ ఈజ్ అ బ్రిలియంట్ మైండ్. నన్ను అడిగితే బాంబేలో ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్ అండి, మిగతా వాళ్ళందరూ ఫేక్స్ అండి. అసలు వాళ్ళందరూ మార్కెటింగ్ డైరెక్టర్స్ కానీ దే ఆర్ నాట్ ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్ అంటే రాజు హిరానీ. ఈజ్ అ బ్రిలియంట్ మైండ్ అండి. అసలు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, సెన్సిటివ్ డైరెక్టర్. ప్రతి సినిమా చూడను. నేను అడిగాను అతన్ని, వాట్ ఈజ్, హీ టేక్స్ 1 year, 1.5 years ఫర్ ఎ స్క్రిప్ట్ అండి. ఐ థింక్ దట్ ఈజ్, అందుకే ప్రతి సినిమా హిట్గా. అసలు ఏది అసలు హీ హాజంట్ హ్యాడ్ అ బ్యాడ్ ఫిల్మ్. దట్ ఈస్ ద వే టు మేక్ ఫిల్మ్స్ అండి. బట్ మనకి ఎక్కడో వీ గెట్ ఇన్ టు దట్. ఏమని అడిగారు? వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ రాజు? బికాజ్ ఇదే అన్నాడండి, ఐ టేక్ టైమ్. వాట్ ఈస్ ద హరీ బాస్? ఐ టేక్ టైమ్. తన వర్కింగ్ స్టైల్ తెలుసండి. ఒక 2 months వర్క్ చేస్తాడు ఒక స్క్రిప్ట్ మీద. వర్క్ చేసి ఒక 2 months దాన్ని వదిలేస్తాడు. ఓకే. దెన్ తను ఫ్యామిలీ, ఇది హాలిడేస్, ఇటు అసలు మైండ్ దాని మీద పెట్టడు. మళ్ళీ 2 months తర్వాత ఈ కమ్స్ బ్యాక్ టు దట్ స్క్రిప్ట్ అండి. ఇప్పుడు ఏమవుతుంది, 2 months మళ్ళీ ఫ్రెష్గా చూస్తాడు. హీ సిట్స్ అండ్ వర్క్స్ అగైన్ ఇంటెన్స్గా 2 months వర్క్ చేస్తాడు. మళ్ళీ 2 months వెళ్ళిపోతాడండి. దెన్ ఈ కమ్స్ బ్యాక్ ఫర్ ద ఫైనల్ వర్షన్. సో ఏంటంటే ఇన్పుట్, ఈలోగా ఈ 2 months గ్యాప్లో వేరే సినిమాలు చూస్తాడు, ఇంకోటేదో ఈ అబ్జార్బ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. దట్ ఈస్ అప్లైడ్ అగైన్. పకడ్బందీగా అసలు ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్. ఈజ్ వన్ డైరెక్టర్ ఐ రెస్పెక్ట్ అండి. మీరు అది అప్లై చేశారా ఎప్పుడైనా ఆ స్కీమ్? ఐ వాంట్ టు, బట్ ఐ కెన్ లైక్ అది ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఫర్ ఎవ్రీబడి అండి. అతను లక్కీగా అతను వినోద్ చోప్రా ఆ కాంబినేషన్, ద గుడ్ ఫ్రెండ్స్, గుడ్ పార్ట్నర్స్. సో హీ హ్యాస్ ద ఫ్రీడమ్ టు, అతను వేరే ఏ ప్రొడ్యూసర్ చేయలేడండి. ఐ నో దట్. అది యూ కెన్ ఓన్లీ వర్క్ విత్ వినోద్ చోప్రా. ఆయన తప్ప వేరే ఎవరు గొప్ప డైరెక్టర్స్ కాదంటున్నారు మీరు. అది మీరు చెప్పండి. వినోద్ చోప్రా కాదా? ఎవరు? వినోద్ చోప్రా, సారీ. రాజ్ కుమార్ సంతోషి కాదంటారా? యశ్ చోప్రా? నో కమెంట్స్. I used to be a big fan of Aditya Chopra అండి.
ఓకే ఓకే. ఐ యూస్ టు బి. హైచోబా ఒకటే కదా తీసి. యాస్ ఆయన సి ఆఫ్ కోర్స్ పెద్ద ఆయన పాస్ట్ అవే, బట్ హీ వాజ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్ అండి, సిన్సియర్ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ అండి. వాళ్ళ అబ్బాయి గురించి నేను దిల్వాలే దుల్హనియా నేను ఎన్నిసార్లు చూసానో తెలియదు. ఐ బికేమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆదిత్య చోప్రా. ఐ యూస్ టు బి. మీరు అంత రేటింగ్స్ ఇచ్చారు కాబట్టి మీకు మీరు ఏ రేటింగ్స్ ఇస్తారు? నాకు మైసెల్ఫ్ -1 అండి. అసలు మీరే చెప్పండి, నాకు సినిమా ఏదైనా కైండ్ ఆఫ్ ఐ మైట్ హవ్ మేడ్ కమర్షియల్ హిట్స్ కానీ ఇట్ నథింగ్ దట్ ఐఎమ్ మనసుకు నచ్చినే చేయలేదు అంటారు. దే వర్ ఆల్ ఫస్ట్ ఫిల్మ్ ఏదో కొంచెం, బికాజ్ ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ప్రాబబ్లీ కొంచెం లిటిల్ అటాచ్ టు దట్ ఫిల్మ్. అది మోర్ సెంటిమెంటల్ అటాచ్మెంట్ కానీ కొంచెం మేబీ ప్రేమంటే ఇదేరా. అదే నాకైతే బాగా నచ్చింది ప్రేమంటే ఇదేరా. బట్ నన్ను యాక్చువల్గా పర్సనల్గా అడిగితే అండి టక్కరి దొంగ అండి, టు అ లార్జ్ ఎక్స్టెంట్. దో ఇట్ వాజ్ అ కమర్షియల్ ఫ్లాప్. ఐ రియలీ ఎంజాయిడ్ మేకింగ్ దట్ ఫిల్మ్ అండి. ఏదైనా ఉంటే ఐ మైట్ సే టక్కరి దొంగ అండి. ఓకే. అది అంటే ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, ద స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్, ద బిగ్నెస్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే మేబీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అంటే దట్స్ ఈజీ థింగ్ టు సే, అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అని అందరూ అంటారు. బట్ మేబీ ఇట్ కైండ్ ఆఫ్ దాంట్లో అగ్గిపుల్లను కంటి చూపు చూస్తే వెలుగుద్ది. అదే అన్న ఇందాక అన్నా నేనే అన్నా షూ షాట్ కాకుండా ఇది కొత్త. డిస్కషన్లో ఫ్రెండ్ అంటున్నాడు, అగ్గిపుల్ల చూస్తే కంటి చూపు చూస్తే వెలిగినప్పుడు అది డైరెక్ట్ సిగరెట్ వెలిగించుకోవచ్చా అని. అది వెలిగించే సినిమా అండి, కొంచెం బిల్డప్ ఉండాలి కదా అసలు. ఓకే. మామూలుగా మీరేమో అందరు హీరోల దగ్గర డోర్స్ ఓపెన్ ఉన్నాయని అంటున్నారు. మామూలుగా ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఇక్కడ ఒక సినిమా ఫ్లాప్ అయితే అంతకుముందు ఎన్ని హిట్స్ అయినా ఇవ్వనివ్వండి, ఫ్లాప్ అంటూ స్టార్ట్ అయ్యాక ఇంకా వాళ్ళని తప్పించుకొట్టు తిరగడం అనేది చాలా వెరీ కామన్ థింగ్. అండ్ మీరు అలాంటి స్టేటస్ను ఎందుకు ఫేస్ చేయలేదు? ఏంటి మీకు వాళ్ళకి స్పెషల్ ఏంటి? చెప్పలేమండి. ఐ రియలీ అది వాళ్ళని అడగాలండి. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ ఐ హ్యావ్ విత్ దెమ్. I think they know what I'm capable of అండి. సో వాళ్ళకి ఆ ఫ్లాప్ హిట్ ఐ డోంట్ థింక్ ఇట్ రియలీ మ్యాటర్స్. అందుకే దట్స్ వై ఐ నో డోర్స్ విల్ బీ ఓపెన్. ఐ జస్ట్ హ్యావ్ టు మంచి కథతో వెళ్ళాలి. నేను ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ దట్, అంతే. ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ నేను అదే అన్నాను కదండి, ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్ టు మేక్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్స్ అండి. ఇది వాళ్ళకి సో ఇందాక అన్నా నేను ద లైన్అప్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ నౌ ఆర్ స్టోరీ ఫిల్మ్స్ అండి. ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ అప్రోచ్ దెమ్. అలాంటి స్టేటస్ అయితే మీరు ఎక్కడ ఫేస్ చేయలేదు? లేదండి, ఎక్కడ తప్పించుకుని లేదండి, నాట్ as yet. అండ్ మీరు కన్నడలో ఒక మూవీ చేశారు, నిన్నందలే ఒక కన్నడ సినిమా చేశాను. అదేంటి రీమేక్ స్ట్రైట్ అండి? లేదండి, ఇట్ వాజ్ స్ట్రైట్ ఫిల్మ్ అండి. యాక్చువల్లీ నేను హిందీకి అనుకున్న లైన్ అండి అది. ఐ వాంటెడ్ ఇట్ ప్యూర్ కాదండి, ఇది ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ అండి. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ NRI. మొత్తం సినిమా అంతా న్యూయార్క్ బేస్డ్ అండి. అదే దాంట్లో ఏదో రిస్కీ షాట్ కూడా చేశారు, చూసాను ఆ మూవీ. ఏదో రిస్కీ షాట్, ప్లేన్ సమ్ ఎక్స్ట్రాడినరీ షార్ట్స్ ఉన్నాయండి రిస్కీ. అందులో హీరో క్యారెక్టర్ కొంచెం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి అది. సో వి డిడ్ అ లాట్ ఆఫ్ ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్ అండి. బట్ మళ్ళీ సేమ్ లైక్ తీన్మార్ అండి ఒక విధంగా. నాకు అక్కడ వాళ్ళ మార్కెట్ తెలియదండి, వాట్ దే సీ, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సడన్గా పునీత్ ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ అంటే నేను ఇది చెప్పగానే తనకు నచ్చేసింది. నేను ఇది హిందీకి అనుకున్నాను పునీత్. నో దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు మేక్ అన్, దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు మేక్. నాకు అంతకుముందు సినిమాలు చూడలేదండి పునీత్ ఏ సినిమాలు చేశాడు అనేది. సో ఐ జస్ట్ వెంట్ ప్యూర్లీ ఆన్. అండ్ ఆ ఫ్యామిలీ అంటే నాకు ట్రెమెండస్ రెస్పెక్ట్ అండి. ఆ రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే, రాజ్ కుమార్ గారు అంటే, బికాజ్ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరే కదండి. సో ఐ గ్రూ అప్ వాచింగ్ డాక్టర్ రాజ్ కుమార్ ఫిల్మ్స్. ఐ డిడ్ దట్ ఫిల్మ్. బట్ పెద్దగా అంటే దే మేడ్ మనీ బట్ నాట్ కమర్షియలీ సక్సెస్ఫుల్.